కేంద్రం రైల్వే బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించి కర్నూలులో నిర్మిస్తున్న రైల్వే వ్యాగన్ వర్క్ షాప్కు నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు రైల్వే స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కర్నూలు నుండి విజయవాడ వరకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు నడపాలని, అదేవిధంగా కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ వరకు పొడిగించాలని జిల్లా కార్యదర్శి గౌస్ తెలిపారు. ప్రభుత్వం కర్నూలు జిల్లాపై చొరవ చూపి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కర్నూలు జిల్లా రైల్వే అభివృద్ధికి పాటుపడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాకు నిధులను కేంద్ర బడ్జెట్ లో కర్నూలు జిల్లాకు నిధులను కేంద్ర బడ్జెట్ లో కర్నూలు జిల్లాలో ఉన్న వ్యాగన్ వర్క్ షాప్ కు నిధులు కేటాయించి పూర్తి చేయాలి. ఎక్స్ప్రెస్ ను కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ను ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. సాధారణ బడ్జెట్ కానీ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భం కానీ కర్నూలు జిల్లా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం పార్టీగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం, అట్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించారు.